అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన వాసంతి సుభాష్ గారి ఆధ్వర్యంలో ఆయన సపోర్ట్గా దళితులు ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమం రేపు 9వ తారీఖున పేపరాల బాద్కి వెంకటాయపాలెం కళ్యాణ మండపంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించబడుతుంది. దాని నిమిత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూకి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ఆయన ఆశీర్వాదం కూడా తీసుకుని ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. దళితుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఉమ్మడి అభ్యర్థి అయిన వాసంతి సుభాష్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి ఈ దళితులంతా కూడా ఉమ్మడి అభ్యర్థి తరపునే ఉన్నామని ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో తెలియపరిచేలాగా వేలాది మంది అనేక మంది దళితులందరూ, దళిత నాయకులు, దళిత సంఘటనలు, దళిత మహిళలు అందరూ కూడా వేలాదిగా తరలించి ఈ సభని, దళితుల ఆత్మీయ సభని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ గడిచిన 5 ఏళ్లలో దళితులపై అనేక దాడులు చేసినటువంటి ఈ అరాచక పాలనను అంతమొందించేదానికి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరూ కూడా ఐకమత్యమై ఈ వైపాక ప్రభుత్వానికి బుద్ధి చెప్పి వాళ్ళని పక్కన పెట్టే పరిస్థితి ఆసన్నమైంది. దానికి ఎంతో సమయం లేదు, మరికొద్ది సమయం ఉంది. ఈ సమయంలో ప్రతి ఒక్క దళితుడు కూడా ఒక ఆయుధంగా పనిచేసి ఈ ఉమ్మడి అభ్యర్థి వాసంతి సుభాష్ గారిని పైన రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి మన వంతు ప్రయత్నంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో తోడ్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ రేపు జరగబోయే దళితుల కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్.